నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా తమీం అన్సారియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అన్సారియా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేశారు. ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు కలెక్టర్గా బదిలీ అయ్యారు. తమిళనాడుకు చెందిన ఆయన జిల్లాల విభజన తర్వాత 2022 ఏప్రిల్ 4న ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒంగోలు శాసనసభ్యులుగా ఘన విజయం సాధించిన దామచర్ల జనార్దన్ రావు రాష్ట్ర శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఒంగోలు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తాడేపల్లి నుంచి ఒంగోలు వచ్చిన దామచర్ల జనార్దన్ ముందుగా మంగమ్మ కళాశాల వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్నూలు రోడ్డు సెంటర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న దామచర్లకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. బైపాస్ సెంటర్ నుంచి కర్నూలు రోడ్డు, అద్దంకి బస్టాండు, ట్రంక్ రోడ్డు, నెల్లూరు బస్టాండు మీదుగా మినీ స్టేడియం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో దామచర్ల జనార్దన్తో పాటు ఒంగోలు ఎంపీ ఘన విజయం సాధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఇరువురికి అడుగడుగున కూటమి శ్రేణులు గజమాలలు వేసి పూల వర్షం కురిపించారు. ర్యాలీ ముందు కళాకారులు కోలాటం, డప్పు విన్యాసాలు, పాట కచేరీ, డ్రమ్స్ విన్యాసాలతో హోరెత్తించారు. కార్యకర్తల కేరింతలతో అంగరంగ వైభవంగా విజయోత్సవ యాత్ర సాగింది. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన నాయకులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, పివి శివారెడ్డి, టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబతిన ఘనశ్యామ్, కపిల భాష, సింగరాజు రాంబాబు, ఊసా మధుబాబు, వైవి సుబ్బారావు, బండార్ మదన్, నావూరి కుమార్, ముత్తన శ్రీనివాసరావు, రావుల పద్మజ, కె కుసుమకుమారి, వరలక్ష్మి, ఎద్దు శశికాంత్, ఓషన్, దాయినేని ధర్మ, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తన నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉండటంతో అర్జీదారులు కిక్కిరిసిపోయారు. ప్రజా సమస్యలను ఎంతో ఓపికగా వింటూ వారి సమస్యలకు తక్షణ పరిష్కారంగా అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా మంత్రి చొరవ చూపుతున్నారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बगल शस्त्र सेंट्री खड़ा रहेगा, बाकी गार्ड विसर्जन। మీరందరూ పక్కన సార్ సరే సచివాలయ ఉద్యోగస్తులను మేము కమిటీ చేస్తున్నాం. కమిటీకి ఒలింపిక్ డేని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు చేపట్టిన ఒలింపిక్ రన్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సారథ్యం వహించారు. పలు క్రీడా సంఘాల బాధ్యులు ఒలింపిక్ జ్యోతి వెలిగించి ఒలింపిక్ పరుగులో పాల్గొన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తుల కృషి చేస్తారని, ప్రభుత్వ సహాయ సహకారాలతో క్రీడాభివృద్ధిని చేస్తారని గోరంట్ల రవికుమార్ తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్న ఒలింపిక్ అసోసియేషన్ నిర్వాహకులను గోరంట్ల రవికుమార్ అభినందించారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో ప్రకాశం జిల్లాలోని అన్ని క్రీడల సంఘాలతో సమన్వయం చేసుకుని ఉత్తమ క్రీడాకారులను వెలికితీస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కర్ రావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ వనజ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కన్వీనర్ రాజరాజేశ్వరి, కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్ రావు, స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి సేనయ్య, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరి రంగారావు, కోశాధికారి దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు 10K రన్ 5K రన్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు ర్యాలీ ప్రారంభించబోతా ఉన్నాం. అనేక మంది విద్యార్థులు, క్రీడాకారులు, అన్ని క్రీడా సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మా కుర్రా భాస్కరరావు గారు, సుబ్బారావు గారు, అన్ని అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఉత్సాహంగా. దీనికి ఒకటే మోటో, వేగంగా, దృఢంగా, బలిష్టంగా అనే కాన్సెప్ట్తో విద్యార్థులను తయారు చేయాలి. అన్ని విధాలుగా సమాజంలో చదువుతో పాటు మానసిక ఉల్లాసము దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయి. దానిలో భాగంగా ఒలింపిక్ అసోసియేషన్ తరపున, ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరపున ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రకాశం భవనం దగ్గర నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది. దీనిలో అన్ని అసోసియేషన్ నాయకులు, అన్ని క్రీడా సంఘాలు, విద్యార్థులు, పుర ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరపున మా ధన్యవాదాలు. ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవం సందర్భంగా మన ఆల్ ఇండియా నుండి స్టేట్ ద్వారా అఫిలియేట్ అయినటువంటి జిల్లాలకు అనుబంధమైనటువంటి వివిధ క్రీడా సంఘాల తరపున మన ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ఈ ఒలింపిక్ డే రన్ ప్రారంభం కాబోతున్నది. ఈ ప్రారంభానికి చీఫ్ గెస్ట్గా యువ నాయకులు, జిల్లా విద్యాదాత మరియు క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న మా యువ ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్, హర్షిని కళాశాలల డైరెక్టర్ గారైనటువంటి శ్రీ గోరంట్ల రవికుమార్ గారి బంగారు హస్తాల మీదుగా ఈ ఒలింపిక్ రన్ ప్రారంభం కాబోతున్నది. 32 సంవత్సరాల నుండి జిల్లాలో వ్యాయామ విద్యకు మరియు కబడ్డీ క్రీడకు, ఖోఖో క్రీడకు మరి అన్ని 40 అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులకు తమ యొక్క సూచనలు, సలహాలు ఇస్తున్నటువంటి మా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్
అధ్యక్షులు గారైనటువంటి కుర్రా భాస్కర్రావు గారికి, మా యువ చైర్మన్ గారైనటువంటి గోరంట్ల రవికుమార్ గారు తమ బంగారు హస్తాలతో ఈ ర్యాలీని ప్రారంభించవలసిందిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఇంత గ్రాండ్గా, చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తున్నాం ఒలింపిక్ డేని. ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఒలింపిక్ డే ప్రకాశం భవనం దగ్గర నుంచి మన డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియం వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కూడా 2 నిమిషాలు మాట్లాడు. రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలోని 3వ బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. గత కొన్ని నెలలుగా విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని రవికుమార్ అన్నారు. వాటిని వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కేంద్రం ప్రకటించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సమర్థంగా రాష్ట్రంలో అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటికి కూడా రూఫ్టాప్ విద్యుత్ వినియోగించేలా దశల వారీగా పనులు చేపట్టాలని భావిస్తున్నామన్నారు. దీనికోసం జెన్కో ఎండీ చక్రధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఆ కమిటీని నివేదిక ఆధారంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ఫలకాల ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తాం అని పేర్కొన్నారు. ఈ 3 అంశాలకు సంబంధించిన దస్త్రాలపై ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంతకాలు చేశారు. చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈపూరుపాలెం ప్రాంతానికి చెందిన పాత నేరస్తులైన దేవరకొండ విజయ్, కారెంకి మహేష్ మద్యం మత్తులో యువతిని బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె హత్య చేసి ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకొని మళ్లీ ఘటనా స్థలానికి వచ్చారు. ఏమీ తెలియనట్లు అందరితో పాటు అక్కడి దృశ్యాలను చూశారు. అనంతరం అక్కడి నుంచి దేవరకొండ శ్రీకాంత్ సహకారంతో చీరాల్లోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఉన్నారు. వారు ఘటనకు ముందు తర్వాత అక్కడికి రావడాన్ని స్థానికులు గమనించారు. శ్రీకాంత్ ఫోన్ ఆధారంగా వీరి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలతో 3పై కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో లభించిన దుస్తులు, చెప్పులు, నీళ్ల సీసాను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం, హోంమంత్రి అనిత సంఘటన స్థలానికి రావడంతో పాటు డీజీపీ, ఐజీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించారని ఎస్పీ తెలిపారు. ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC
కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు. ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైలు పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది. అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో, ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషెస్లో తీసుకువెళ్ళి అక్కడ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో, అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది. ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ బట్టల మీద కొన్ని మట్టి, తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది. అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది. అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు. ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి, ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు. సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది. వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ చేయడం జరిగింది, వాళ్ళే చేశారని. సో ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ ఆమెను హత్య కూడా చేయడం జరిగింది. ఎవరైతే A3 ఉన్నాడో శ్రీకాంత్, అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. సో వాళ్ళు ముగ్గురు కూడా చిరాల టౌన్లో ఒక లాడ్జ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. సో ఈ కేసులో అన్ని ఆధారాలు, ఈ వాయిస్ రికార్డింగ్ కానీ, అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, అక్కడ ఉన్న చెప్పళ్ళు కానీ, బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ FSLకి, ఫోరెన్సిక్ సైన్స్ లెబార్టరీకి పంపడం జరిగింది. ఆ రిపోర్ట్ కొన్ని రోజుల్లో వస్తుంది. ఒంగోలు శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఒంగోలుకు విచ్చేసిన సందర్భంగా దామచల్ల జనార్దన్ విజయోత్సవ ర్యాలీ నగరంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్లోని ఎన్టీ రామారావు విగ్రహం వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ కొండయ్య, సిఓలు మాధవీలత, రమణమ్మ, రాజేశ్వరి, మరియమ్మ, రూపాలక్ష్మి, సుబ్బారావు, రవీంద్ర,
మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ విజయోత్సవ ర్యాలీలో డ్వాక్రా మహిళలు పాల్గొని స్వాగతం పలికారు. వెనకరా సార్ వెనకరా కొద్దిగా వెనక్కిరా మేడం మేడం కొద్దిగా మేడం ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని రాష్ట్రంలోనే అత్యుత్తమ కాలేజీగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ పివిఎల్.ఎన్. శివప్రసాద్ వెల్లడించారు. అధునాతన భవనం, వర్క్షెట్స్, ల్యాబ్స్, అంతకు మించి అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం తమకు ఉన్నారని ప్రిన్సిపాల్ వివరించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన పాలిసెట్ 2024లో ప్రకాశం జిల్లా నుండే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి తమ కాలేజీలో విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. కొన్ని సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, స్పాట్ అడ్మిషన్ కింద ముందుగా ఎవరైతే తమ కాలేజీలో సంప్రదిస్తారో వారికి సీట్లు కేటాయించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ శివప్రసాద్ స్పష్టం చేశారు. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మన కాలేజీలో చక్కటి వాతావరణంలో అడ్మిషన్స్ జరగడం జరిగింది. మనకి 151 మంది స్టూడెంట్స్ మన కాలేజీకి అలాట్ అయ్యారు. ఈ 151 మంది అలాట్ అయిన వాళ్ళలో 126 మంది ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వీళ్ళే కాకుండా మనకి స్పాట్ అడ్మిషన్కి వస్తామని కూడా చాలామంది స్పాట్ అడ్మిషన్కి రావడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతానికి ఈ మొత్తంగా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ రెండింటిలో కలిపి 52 మంది విద్యార్థులు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. వాళ్ళకి చక్కగా క్యాంటీన్ సదుపాయము, హాస్టల్ సదుపాయం కూడా కలిగించడం జరిగింది. అలాగే మా నాగరాణి మేడం గారు, కమిషనర్ నాగరాణి మేడం గారు అనుమతించిన విధంగా వాళ్ళకి క్లాసులు కూడా, ఓరియంటేషన్ క్లాసులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాము.
ఈ ఓరియంటేషన్ క్లాసులో కూడా ఫుల్ స్ట్రెంగ్త్లో పిల్లలు అటెండ్ అవుతున్నారు. అలాగే ఈ ఓరియంటేషన్ క్లాసెస్కి మేము ప్రజెంట్ ఒక రూమ్లోనే పిల్లలందరినీ అకామిడేట్ చేసి ఈ వారం అంతా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీక్ మండే నుంచి సెపరేట్ రూమ్స్లో వాళ్ళకి క్లాసెస్ ఎంగేజ్ చేయడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ అంతా చాలా ఎక్కువ ఇవ్వటం వలన ఒకే రూమ్లో కండక్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. సో మండే నుంచి మేము 2 పూట్ల క్లాసులు పెడుతూ వాళ్ళకి సెపరేట్ రూమ్స్లో క్లాసులు కూడా ఎంగేజ్ చేయడానికి అంతా ఏర్పాట్లు చేసుకున్నాము. మా స్టాఫ్ కూడా ఫస్ట్ ఇయర్ జనరల్ సెక్షన్ స్టాఫ్, అలాగే ఇంజనీరింగ్ బ్రాంచెస్ సబ్జెక్ట్స్ స్టాఫ్ అందరూ కూడా చక్కగా క్లాసులు అవి తీసుకోవడానికి రెడీగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని సీట్లు మన కాలేజీలో మిగిలి ఉన్నాయి. ఈ మిగిలి ఉన్న సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా నీడీ పర్సన్స్ పాలిసెట్ రాయని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుగానే మనం ఈ సీట్ల కోసం బుక్ చేసుకుంటే వాళ్ళకి స్పాట్ అడ్మిషన్లో మనం సీట్లు ఇవ్వడానికి కూడా రెడీగా. సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా నగరంలోని 27వ డివిజన్ పరిధిలోని సీతారాంపురంలోని వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సీనియర్ నాయకులు పప్పు శ్రీను ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పూజారి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొంచెం పైన చూడు మనకి. సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గెలవాలని పప్పు శ్రీను వినాయకుడికి మొక్కుకోగా జనార్దన్ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో విఘ్నేశ్వరునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు వెంకటేశ్వరరెడ్డి, జూటూరి కృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు తూము సుబ్బారావు, డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జి కాశీరావు, పులివర్తి అజయ్, కొల్లిపల్లి అనీష్, వెంకటేష్, శివ, తూము కోటేశ్వరరావు, డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అజయ్ జన్మదిన సమయే యజ్ఞాయ ధాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః కమలాయతాక్షి శ్రీవృష్ణకమలా. ఇట్టెలు పడితే ఒకరే, ఇట్ట అంటే 4 పడతారు. ఈరోజు స్థానిక 27వ డివిజన్లోని మన సీతారామపురం నందు మన తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు శ్రీ పప్పు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన రాష్ట్రంలో అదేవిధంగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ గారు గెలవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వరుడికి మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగా స్వామివారి సార్కి వచ్చేసి ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో 34,000 పైచీలకు మెజార్టీతోటి గెలిచారు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేసి మొక్కు తెచ్చుకోవడానికి అందరం వచ్చాము. ఎల్లవేళ స్వామివారి కృపాకరుణ కటాక్షాలన్నీ కూడా మన నాయకులు జనార్దన్ గారి మీద, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పప్పు శ్రీను మళ్ళీ ఇతర మాలాంటి అందరికి కూడా ఉండాలని, ఏరియా కూడా డెవలప్ కావాలని చెప్పి ఆశిస్తూ మన ఒంగోలు నియోజకవర్గం నుంచి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలవాలనే కోరికతోటి మా 27 డివిజన్ సంబంధించిన పప్పు శ్రీనివాసరావు గారు మన టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు, వాళ్ళ మిత్రబృందం అందరం కూడా మన జనార్దన్ గారు గెలవాలని కోరికతోటి దేవుడికి మొక్కోవటం. అందులో భాగంగా ఈరోజు జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలిచేందుకు ఆ మొక్కు తీర్చుకునే భాగంలో ఈరోజు మన సీతారాంపురం వినాయకుడి దగ్గర మొక్కు తీర్చుకోవడం జరిగింది. అందరు సీనియర్ నాయకులు అందరూ మా బూత్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున మన దామచర్ల జనార్దన్ గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ మంచి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మన ఒంగోలు నియోజకవర్గంతో పాటు మన డివిజన్ కూడా మంచి అభివృద్ధి జరగాలని చెప్పేసి మన కార్యకర్తలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి గెలుపును మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి గెలుపు కోసం దేవుడిని మొక్కుకున్నారు వినాయకుని స్వామికి. ఆ కోరిక నెరవేరినందున ఘనంగా స్వామికి పూజలు నిర్వహించి రాబోయే రోజుల్లో 27 డివిజన్ మరియు ఒంగోలు నగరం మొత్తం పూర్తిగా అభివృద్ధి చెందాలని నాయకుడి యొక్క ఆశీస్సులతోటి మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి
తెలుగుదేశం పార్టీ బలపడి నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ఈరోజు మా యొక్క వినాయకుడు, మా సీతారాంపురం వినాయకుడి దగ్గర మొన్న సార్ వచ్చినప్పుడు అందరం అనుకున్న సార్ గెలిస్తే మంచిగా ఈసారి చూద్దామని. ఇవాళ కొన్ని కుదరలేదు ఆయన పిలవటానికి, అందుకని మేము అందరం కార్యకర్తలు అనుకొని ఈరోజు పూజ కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి ఇంకో రోజు ఆయన కూడా భారీగా పిలిచి ఇక్కడ మంచి ప్రోగ్రాం కూడా చేస్తామని, ప్రజలకు కూడా ఆయన నుంచి మంచి సందేశాన్ని ఇప్పిస్తూ ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా మంచి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నుంచి మన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సాహితీవేత్త కుర్రా ప్రసాద్కు తెలుగు భాష విశిష్ట సేవా పురస్కారం వరించింది. సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన పద్మశ్రీ ఘంటసాల కళా పరిషత్ సంగీత విభావరి కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగభైరవ కళాపీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తే నిజమైన కవి అని పేర్కొన్నారు. కుర్రా ప్రసాద్ 2 దశాబ్దాలుగా సాహితీవేత్తగా శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సంస్థ ద్వారా ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తూ తెలుగు భాష వికాసానికి కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు ఉప్పుతెర్ల కోటేశ్వరరావు, అంగలకుర్తి ప్రసాద్, సంతవేలూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ తులసి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి వీరుల విందు చేసింది. పండిత ప్రాజ్ఞులార శోభిత గుణాల ధార్మిక సుజనులార మనసు మమతయు గల్గిన మాన్యులార కుర్రా ప్రసాద్ బాబు గారికి తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కారం అందజేయుచున్న సందర్భంగా సత్కరించి సమర్పించు అక్షర ప్రసూనాలు. లక్ష్మీ తులసి ఈ పేరు వింటే అందరికీ ఒక ఎల్లారీశ్వరి, ఒక జానకి, ఒక శైలజ, ఒక వాణిజయరాం, పి సుశీల ఇంతమంది గాయనీమణుల స్వరాలను
ప్రకాశం జిల్లాలో ఒకే గొంతులో నుంచి రాగలిగే శక్తి ఎవరికైనా ఉంది అంటే అది లక్ష్మీ తులసి గొంతు ద్వారే వస్తుందని నేను 15 ఏళ్ల నాడు గుర్తించాను. అటువంటి అద్భుతమైన గాన కోకిల జన్మదినం రోజున ఈ రోజున నేను మాయమవుతున్న మానవీయ విలువల్ని మేల్కొల్పడమే కవిత్వం. అటువంటి కవిత్వాన్ని సాహిత్యాన్ని బ్రతికిస్తూ తెలుగు భాషను ప్రేమిస్తున్న ఎంతో మంది సాహితీవేత్తలను కళాకారులను గాయకులను అందరినీ సన్మానించే అవకాశం మా తల్లి శ్రీమతి పుర్రా కోడి సూర్యమ్మ ద్వారా నాకు కలగటం, శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సంస్థ ఏర్పాటు చేయటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. పచ్చి రొట్టె విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. మండలంలో జీలుగా 60 క్వింటాళ్లు, జనుములు 85 క్వింటాళ్లు, పిల్లి పెసర 50 క్వింటాళ్లు రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కావలసిన రైతులు 50% రాయితీపై విత్తనాలు పొందవచ్చని తెలిపారు. జీలుగా జనుములు కేజీ 88 రూపాయలు కాగా 50% రాయితీపై 44 రూపాయలు చెల్లించాలని, పిల్లి పెసర ఖరీదు 134 రూపాయలు కాగా 50% రాయితీపై 67 రూపాయలు చెల్లించాలని తెలిపారు. మనకి విత్తనాలు పచ్చిరొట్ట విత్తనాలు అయినటువంటి జీలుగులు, జనుములు, పిల్లి పెసలు మన మండలానికి కేటాయించడం జరిగింది. జీలుగులు 55 క్వింటాలు, జనుములు 85 క్వింటాలు, పిల్లి పెసలు 60 క్వింటాలు మన మండలానికి కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకి కోసం మేము ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీలుగులు, జనుములు కేజీ 44 రూపాయలు రాయితీ బాను 44 రూపాయలు చెల్లించాలి. అలానే పిల్లి పెసలు రాయితీ బాను 67 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కావాల్సిన రైతు సోదరులందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ వేలుముద్ర వేసి బయోమెట్రిక్ ద్వారా వాళ్ళు విత్తనాలు కూడా అమ్మటే డబ్బులు కట్టి వెంటనే పొందవచ్చు. ఈ అవకాశం రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళకి నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుల్లెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.